అరే ఏంది కోహ్లీ అన్న ఈసారి కూడా ఈసారి కప్పు నంది అనడమేనా లేకపోతే ఆర్సీబీకి కప్పు కొట్టించేదేమైనా ఉందా? అరే ఏంది భయ్య దయ్యాలో అంత మాట అంటున్నావు? నీ ఎవ్వ మన ఆర్సీబీ ప్లేయర్లు పిచ్చ ఫామ్ లో ఉన్నారు. నీ ఎవ్వ ఈసారి కప్పు కొట్టి మనం బెంగళూరుకు తీసుకుపోతున్నాం అంతే. అరే మీరు ఈసారి కప్పు నందే అంటే చెన్నై సూపర్ కింగ్స్ లే, ఈసారి కప్పు మాత్రం చెన్నైదేలే. విజల్ పోడు అలా ఫర్ రీజన్. నీ అవ్వ కథ మొత్తం కథ నాకుంటది. నీ అవ్వ ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి 6వ కప్పు లోడే. అరే లాస్ట్ సీజన్ అవతకల వల్ల పాయింట్స్ టేబుల్ లో లాస్ట్ ఉన్నాం. నీ అవ్వ ఈసారి మాత్రం తగ్గేదేలే. ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి ముంబై అంటే ఏంటో చూపిస్తా. నీ అవ్వ మీరైతే కాసుకుంటా నాన్న, ఒక్కొక్కరికి షాల్తీలు లేచిపోది. నీ అవ్వ స్వాప్ కా బాప్ కుల్ఫు ఫాండే ఒక్కొక్కరిని పండబెట్టి మింగుడే. అరే మీరైతే కాసుకోండి, మా టీం చూస్తేనే మీరు సస్తారు. అలాంటి బాపురేస్ ఉన్నారు మా టీం లో. నీ యొక్క మ్యాచ్ స్టార్ట్ కానీ అప్పుడు చూస్తారు మా పవర్ ఏంటో. అరే మీరంతా స్వాప్ గా బాపురేస్ అయితే ఇక్కడ ఉన్నదంతా కాటేరమ్మ కొడుకులు. ఒక్కొక్కరిని కటకటలాడిస్తాం బిడ్డ. నీ అవ్వ మా పిల్లగాళ్ళైతే ఒక్కొక్కరు మంచి ఫామ్ లో ఉన్నారు. ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేస్తారు. నీ అవ్వ మీరైతే ఫిక్స్ అయిపోండి, 2 నూర్లు సప్పరిచ్చేది కాదు. నీ అవ్వ మినిమం 3 నూర్లు ఉంటది ప్రతి మ్యాచ్ లోనూ. ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేస్తాం. అరే అజిబై సైలెన్సరు కాటేరమ్మ కొడుకులంటే మినిమం ఉంటది. నీ అవ్వ నువ్వు అలా సర్దు పెట్టు. ఇక మాట్లాడుకోవడం అంటూ ఏమీ ఉండదు. నీ అవ్వ మ్యాచ్ లో ఫైర్ చూపించడమే. అది ఏ టీం అయినా రాని నీ అవ్వ ఒక్కొక్క టీం ని ఒక్కొక్క విధంగా సావగొడదాం. కాటేరమ్మ కొడుకులతో పెట్టుకుంటే కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే మా టీం పేరు వింటే ఎవరైనా ఢిల్లీనా అంటారు, కానీ టీం లో ఉన్న ప్లేయర్స్ అంతా డ్రాగన్సే. నీ ఎవ్వ పేర్లకు బ్రాండ్ అంబాసిడర్లు మంచి మంచి స్టార్స్ ఉన్నారు. ఒక్కొక్కరిని సావగొట్టి పాయింట్స్ టేబుల్ లో నెంబర్ 1 ఉంటాం. నీ ఎవ్వ గుండు మా మీద ఒట్టు, కప్పు మాత్రం ఢిల్లీదే. నీ ఎవ్వ టీం తో పని లేదు, ప్లేయర్స్ తో పని లేదు. ఒక్కొక్కరిని వట్టిగానే పిసుకుతాం. ఈసారి ఢిల్లీకి కప్పు కొట్టిస్తాం. అరే లాస్ట్ టైమే కేకేఆర్ కి కప్పు కొట్టించి వస్తున్నా, ఈసారి మాత్రం పక్కాగా పంజాబ్ కి కప్పు కొట్టిస్తున్నా. నీ అవ్వ మా టీం లో ఉన్నదంతా మెంటల్ నా కొడుకులు. ఏ టైంలో ఎలా ఆడతారో వాళ్ళకే తెలీదు. నీ అవ్వ ఈసారి కొంచెం పర్ఫార్మెన్స్ ఇచ్చారా మీరు సస్తారు. సింహంతో వేట అయ్యర్ తోట రెండు మంచిది కాదు. నీ అవ్వ కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే చూసేకి స్మార్ట్ గా ఉన్నాడు, ఏం కప్పు కొట్టిస్తాడులే అనుకుంటున్నారా? నీ అవ్వ ఈ గిల్గానే పర్ఫార్మెన్స్ ఏంటో చూపిస్తా. లాస్ట్ టైం కెప్టెన్సీ చేసి మంచి ప్రాక్టీస్ అయింది. అలాగే ఇండియాకి వైస్ కెప్టెన్ కూడా అయ్యా. నీ అవ్వ ఈసారి చూపిస్తా ఈ గిల్గానే కెప్టెన్సీ ఏ విధంగా ఉంటుందో. నీ అవ్వ ఒక్కొక్కరికి చుక్కలే. అరే టీం మారిండొచ్చు, ప్లేయర్స్ మారిండొచ్చు, నీ యవ్వ పంత గాని దంచుడు మాత్రం మారదు. నీ యవ్వ ఒక్కొక్కరిని వట్టిగానే పిసుకుతాం. ఈసారి లక్నోకి కప్పు కొట్టిస్తాం. అరే సేమ్ టు సేమ్ టీం మారిండొచ్చు, ప్లేయర్స్ మారిండొచ్చు, కానీ మా ప్లేయర్స్ మాత్రం ఒక్కొక్కడు దంచి కొట్టే ప్లేయర్స్ ఉన్నారు. లాస్ట్ టైం కప్పు ఏ విధంగా కొట్టారో అదే విధంగా ఈసారి కప్పు కొట్టి కేకేఆర్ అంటే ఏంటో చూపిస్తా. అరే నా ముసలి అనుభవాన్నంతా వాడి కేకేఆర్ కి బ్యాక్ టు బ్యాక్ కప్పు కొట్టిస్తా. రహానే అంటారా బాబు, కథ మొత్తం వేరే ఉంటది. అరే ఇది సంజు చిన్న పుంజు. నీ అవ్వ సంజు అంటే ఏంటో చూపిస్తా. రాజస్థాన్ కి కప్పు కొట్టిస్తా. T20లో సెంచరీల వేటగాడు ఈ సంజు. ఈ సంజుతో పెట్టుకుంటే ఒక్కొక్కరికి షాల్తీలు లేచిపోద్ది. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.